తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రాగల 2 రోజుల వరకు వర్షాలు కొన్ని చోట్లలో కొనసాగే అవకాశాలు ఉంది. దాని గురించి మనము వివరంగా మాట్లాడుకుంటామండి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిని మనం గమనించినాము అంటే మనకు ఈరోజు రాత్రి వైజాగ్కి చాలా దగ్గరగా మనకు కొంచెం బలమైన వర్షాలు అనేవి పడుతున్నాయి. అంటే ఈ జోన్ అంతా మనకు విపరీతంగా మనకు బలమైన వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదవుతోంది. దాంతోపాటుగా వచ్చేసేమంటే మనకు విజయవాడ సైడ్లో కావచ్చు, అలానే బాపట్ల ఈ పక్కన మనకు చెల్లాచెదురుగా మనకు మేఘాలు అనేవి ఉన్నాయి, అక్కడక్కడ వర్షం పడుతున్నాయి. కానీ మనకు రేపటి నుంచి వర్షాల తీవ్రత అనేది కాస్తంత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకునంటే మనకు ఇక్కడ బంగాళాఖాతంలో కాకుండా అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ అనేది మెల్లగా తగ్గుముఖం తగ్గుతోంది కాబట్టి వర్షాలు కూడా మనకు కాస్తంత తగ్గే అవకాశాలు అయితే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అయితే కనిపిస్తుంది. అలానే రాయలసీమ జిల్లాల్లో ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ వర్షాలు అనేవి పరిమితం అవుతుంది కాబట్టి ఆ కొన్ని ప్రాంతాలలో మాత్రమే మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మనం తీసుకుంటే గాలుల యొక్క తీవ్రత మనకు బలంగా కనిపిస్తోంది. గాలులు వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఋతుపవనాలని బాగా చురుగ్గా కదిలే విధంగా తయారు చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో అంటే ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి గాలుల తీవ్రత అనేది తక్కువగా ఉంది. అలానే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలో అయితే గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. దీనివలన ఏమవుతుంది అంటే లోపల ఉన్న ప్రాంతాలలో సాయంకాలం లేదా రాత్రి వర్షాలు, అలానే మనకు ఇక్కడ కోస్తా ప్రాంతంలో వచ్చేసి రాత్రి లేదా అర్ధరాత్రి వర్షాలు అనేవి ఉండే అవకాశాలు, అంటే 2 భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రాగల 48 గంటల వరకు కనిపిస్తుంది. అంటే మామూలుగా మనకి ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండడం అనేది చాలా సహజకరమైనది. ఎంత ఎల్లిలోనూ ఉన్నా కానీ మనకు ఇట్లాంటి వాతావరణ పరిస్థితి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. అంటే ఇలాంటి వాతావరణ పరిస్థితి అనేది డెఫినెట్గా ఉంటుంది. అలానే రాగల 24 గంటల మన వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, అలానే నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటుగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా, అలానే వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దాంతోపాటుగా వరంగల్, హనుమకొండ, అలానే వచ్చేసి మనకి ఇక్కడ ఖమ్మం, దాంతోపాటుగా సూర్యాపేట జిల్లాల్లో మనకు చెల్లాచెదురుగా వర్షాలు పడే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో మనకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలానే మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో తీసుకుంటే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వైజాగ్, అలానే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మనము విస్తారంగా ఉరుములతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అలానే తిరుపతి జిల్లాల్లో కూడా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో అక్కడక్కడ మాత్రమే మనం వర్షాలు చూస్తాము. ఈ ప్రాంతంలో మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో సాయంకాలం, రాత్రి, అలానే అర్ధరాత్రి సమయాలలో, వైజాగ్, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో కూడా మనకు అంటే రేపు సాయంకాలం అంటే 7th సాయంకాలం మనకు అక్కడక్కడ మనము చెల్లాచెదురుగా వర్షాలు చూసే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. 8th మనం వాతావరణ పరిస్థితి తీసుకుంటే 8వ తారీఖున కూడా మనకు ఋతుపవనాల యొక్క జోరు వలన వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కానీ 8వ తారీఖునకి మనకు మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు, దాంతోపాటుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం, అలానే దక్షిణ తెలంగాణ జిల్లాలతో పాటుగా కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటుగా ఉత్తర వైఎస్ఆర్ కడప జిల్లాల్లో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటుంది. కానీ వర్షాల యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినా కానీ కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు డెఫినెట్గా కనిపిస్తున్నాయండి మనకు తెలుగు రాష్ట్రాల్లో. అలానే 9వ తారీఖునకు వచ్చేసరికి ఈ వర్షాల తీవ్రత అనేది బాగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నట్లుగానే ఎల్ నినో యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి దానివల్ల మనకు ఋతుపవనాల యొక్క తీవ్రత అనేది తగ్గుముఖం పట్టి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే పరిమితమయ్యే సూచనలు రాగల 24 గంటల్లో డెఫినెట్గా కనిపిస్తోందండి. అలానే రాగల 15 రోజుల వరకు వాతావరణ పరిస్థితిని గమనించినా కానీ మనకు రాగల 15 డేస్లో మన వాతావరణ పరిస్థితి తీసుకుంటే పూర్తి స్థాయిలో మనకు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలు కావచ్చు, అలానే తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో సాధారణ కంటే తక్కువ వర్షాలే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇది
యాక్చువల్గా చెప్పాలంటే ఎల్నినో యొక్క ప్రభావం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనకు వాయుగుండాలన్నీ మనకు ఉత్తర భారతదేశంలోకి వెళ్తుంది, ఉత్తర ఈశాన్య భారతదేశంలో కూడా వెళ్తుంది, కానీ మనకు దక్షిణ భారతదేశంకి రాదు. కాబట్టి వర్షాలు అనేవి తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈ మొత్తం ప్రాంతంలో కనిపిస్తోందండి. సో ఓవరాల్గా మనం తీసుకుంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో మనం వర్షాలు చూస్తాము. కానీ రాగల ఒక 15 రోజులు మొత్తం తీసుకుంటే సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతమే మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నమోదయ్యే అవకాశాలు అయితే డెఫినెట్గా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనకు రైతులకి కావాల్సిన సమాచారాన్ని ఒకసారి చూస్తే వర్షాలన్నీ రేపు మనకు సాయంకాలం, రాత్రి, అలానే అర్ధరాత్రి సమయాలలోనే మనకు నమోదవుతోంది. అలానే అక్కడక్కడ మాత్రమే ఉంటుంది, కానీ విస్తారంగా మనకు వర్షాలు ఉండవు, కానీ అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. కాబట్టి రైతులు వచ్చేసి ఏదన్నా ఎండబెట్టుకోవాలనుకున్నా, ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఏదన్నా మనకు కావాల్సినది ఎండబెట్టుకోవాలనుకుంటే మధ్యాహ్నం దాకా ఎండబెట్టుకునే సూచనలు అయితే బాగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనిపిస్తోంది. దాంతోపాటుగా మనకు కొన్ని ప్రాంతాలు అంటే ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు భాగాలు, అలానే మనకు ఉత్తర అలానే ఈశాన్య తెలంగాణ జిల్లాలోని కొన్ని భాగాలు, దాంతోపాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం మనకు మధ్యాహ్నం తర్వాత నుంచి మనకు వర్షాలు మొదలవుతాయి. కాబట్టి అలానే సాయంకాలం, రాత్రి సమయాలలో కూడా వర్షాలు ఉంటాయి. కాబట్టి పొలాల్లో వచ్చేసి ఎక్కువ నీళ్ళు చేరితే ఆ నీళ్ళని కొంచెం డైవర్ట్ చేసే విధంగా మీరు కెనాల్స్ని తవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి రాగల 24 గంటల్లో. అలానే 48 గంటల వరకు కూడా ఈ యొక్క సూచన అనేది వర్తిస్తుంది. దాని తర్వాత అయితే మనకు అంతగా వర్షాలు లేవు. కాబట్టి ఇలాంటి చర్యలు ఏమి మనం చేయాల్సిన అవసరం లేదండి. ఒకసారి మనం కమెంట్స్ని కూడా చదువుతాము. నేను రోజు వచ్చేసి ఇంకమేటి నుంచి 2 కమెంట్స్ని తీసుకొని దాని గురించి వివరణ అనేది ఇస్తూ వస్తాను. సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది అప్డేట్స్లో. ఒకటి గిరీష్ శేషు గారు ఒక మెసేజ్ పెట్టారు కింద కమెంట్స్లో, వర్షాలు పడితే ఋతుపవనాల ప్రభావం, పడకపోతే ఎల్నినో ప్రభావం అన్నారు. అంటే ఏంటి? ఆయన చెప్పిన కమెంట్ ప్రకారం తీసుకుంటే వీడియోలో వచ్చేసి వర్షాలు పడుతున్నాయంటే ఋతుపవనాల ప్రభావం వలన పడుతుంది, పడకపోతే ఎల్నినో ప్రభావం అన్నారు. ఇది కరెక్ట్ అయిన క్వశ్చనే. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఈరోజు కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఋతుపవనాల వలన వర్షాలు అని మనం చెప్తున్నాము, కానీ ఎల్నినో ప్రభావం ఉంది అని మనం కూడా మాట్లాడుకుంటున్నాం. సో ఎల్నినో అంటే ఏం చేస్తుంది మనకు అంటే, ఇప్పుడు మనము ఒక ట్యాప్ని తీసుకుంటాము, ఆ ట్యాప్లో వచ్చేసి ఫుల్గా మనం వాటర్ని తిప్పినాము అంటే మొత్తం వాటర్ వచ్చి పడుతూ ఉంటుంది కింద. కానీ పైన కొంచెం ఆ వాటర్ని కొంచెం తగ్గించి పెడుతున్నప్పుడు కూడా వాటర్ పడుతూ ఉంటుంది, కానీ ఆ వాటర్ అనేది సన్నగా పడుతూ ఉంటుంది. అది చాలా డిఫరెన్స్ అండి. మనకు ఎల్నినో ఉన్నప్పుడు వర్షాలు పడతాయి, కానీ ఆ వర్షాలు అనేవి తక్కువ మోతాదులో, తక్కువ విస్తీర్ణతలో మనకు వర్షాలు పడుతుంది. కానీ మనకు ఈ ఎల్నినో ప్రభావం లేకపోతే లానినా అనేది ఉంటే మొత్తం ట్యాప్ తిప్పినట్టుగా మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అంతా విస్తారంగా వర్షాలు పడతాయి. సో అది మనం ఒకసారి 2021 నుంచి ఒక 27 అంటే 25 వరకు మనం తీసుకుంటే వాతావరణ పరిస్థితిలో ఇలాంటి వర్షపాతాలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎల్నినో యొక్క ప్రభావం అనేది ఆ సమయాల్లో తక్కువ ఉంది. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఎల్నినో ఉంది కాబట్టి మనకు వర్షాలు అనేవి మోడ్యులేటెడ్గా అంటే కొంచెంగా మనకు వర్షాలు అనేవి ఉంది, కానీ ఎక్కువగా మనకు వర్షాలు అనేవి లేవు. సో ఈ యొక్క కమెంట్కి కావాల్సిన సమాచారాన్ని అయితే ఇది నేను ఇస్తున్నానండి. అలానే ఇంకొక కమెంట్ కూడా పెట్టారు, ఏమంటే ఎల్నినో ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సాయి గారు. సో డెఫినెట్గా మనకి ఎల్నినో యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది అన్న దాని గురించి గత వీడియోలో కూడా చెప్పాను. మనకేంటి అంటే ప్రస్తుతానికి ఎల్నినో యొక్క ప్రభావం అనేది ఉంది, రాగల రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ సమయంలో తీవ్ర స్థాయిలో ఉంటుంది. డిసెంబర్ తర్వాత నుంచి మళ్ళీ తగ్గుముఖం పట్టి వచ్చే సంవత్సరానికి లానినా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తోంది అని మనము చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఎక్కువ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్కి మనం పోకుండా చూస్తే ఎల్నినో అనేది ఈ సంవత్సరం మొత్తం మనకు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి పరిస్థితులు మారే అవకాశాలు అయితే డెఫినెట్గా మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందండి.